సూలూరుపేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అంతరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు Okay, Panju, what a performance, amazing. ట్రెండ్ అవుతున్న పాటని చూస్ చేసుకొని మా శ్రీదేవి డ్రామాకంలో ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ పాటని అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ఎక్కడా? బాయ్స్ కింద నుంచి కాదు పైకి వచ్చి సీటు కొట్టండి రండి. మ్యామ్, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ఇది మాస్ పర్ఫార్మెన్స్ కాదు, మాస్టర్ బ్లాస్టర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇద్దరు కూడా 2 different స్టైల్స్, 2 different వే ఆఫ్ కొరియోగ్రఫీ. ఇద్దరిది వేరే వేరే లైన్ లో ఉన్న అభి మాస్టర్ కొరియోగ్రఫీకి పండు మాస్టర్ పూర్తి న్యాయం చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. నాకైతే కొన్ని చోట చూస్తున్నప్పుడల్లా అభి మాస్టర్ డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. అది మీ గొప్పతనం పండు మాస్టర్, బికాస్ మీకంటూ ఒక స్టైల్ ఉంది. ఒక మాస్టర్ ఏదైతే కొరియోగ్రాఫ్ చేస్తారో అది మీరు పర్ఫామ్ చేయడం అది నిజంగా గ్రేట్. బ్యూటిఫుల్ గా ఇప్పుడు ఏమాత్రం ఆ సాంగ్ కి ఎక్కడా కూడా తగ్గకుండా కంప్లీట్లీ యూ జస్టిఫైడ్ మాస్టర్. సూపర్ పర్ఫార్మెన్స్, వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ దిశ గారు. మరి ఇటువైపు డాన్స్ తో బాగా సంబంధం ఉన్న రాంప్రసాద్ గారు. మన అభి మాస్టర్ చాలా కొత్తగా కొరియోగ్రాఫ్ చేశారు. ఇంకా పండుగని చెప్పాల్సిన ఎర్రదీశారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంత నార్మల్ గా చెప్తున్నావేంటి? మంచిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్, మంచి కమెంట్లు ఇచ్చారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అభి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. అందరూ మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే, ఇప్పుడే కదా వచ్చారు. ముందు ఆడాలి, పాడాలి.
అదిరింది మామ, అదిరింది రో. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామ్మ? మీ మన్వడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? వాట్ అ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వసి వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం, ఇంద్రజ మేడం. మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. వెందలమ్మ వేడకొచ్చి ఏనుగమ్మ మారీలు. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా తీరాలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా. జడల్ని ముట్టుకుంటే ఒకటి సర్రు అంటారు.